రోజులు ఎక్కువగా ఉంటాయి. సో మాట్లాడుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. సార్ ఎలా ఎదుర్కోవాలి, ఎలా జతపడాలి, మీరు ఎక్కడ పొరపాటు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత కొంత కేసీఆర్ గారికి తెలిసింది కాబట్టి ఆయన సూచనలు సలహాలు అవసరమేమో రాజకీయ వ్యూహం. ఇప్పుడు చంద్రబాబుతో పాటు ఇప్పుడు షర్మిల టాపిక్ మనం మళ్ళీ చర్చిస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కూడా రంగంలోకి వచ్చే ఒక అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ఇక్కడంత బలంగా లేకపోయినా వాళ్ళు ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు పవన్ ఎలా ఢీ కొనాలి అనే అంశంలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా. మామూలుగా చంద్రబాబు ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది జగన్ కంటే కూడా కేసీఆర్కు ఎక్కువ కాలం నుంచి తెలుసు. కేసీఆర్ కంటే కూడా జగన్కు ముఖాముఖి తెలుసు, ఎందుకంటే ఒకసారి ఓడించాడు కాబట్టి. సో ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా సార్. 2 సంవత్సరాల తర్వాత సహజంగానే జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత లోటస్ స్పాట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టబోతున్నారు. ఇది కూడా పెద్ద న్యూస్ కింద బ్రేకింగ్స్ పడుతున్నాయి. అంతే కదా, ఇప్పుడు రాజున్న చోట పట్ల ఇదని కోట ఉంటుందని. అంతకుముందు మేము 2009 2011, 10 అప్పుడంతా లోటస్ పాండే రాజకీయ కేంద్రం. జగన్ అక్కడ అమరావతి ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయే వరకు కూడా లోటస్ పాండే దగ్గర కెమెరాలు, మీడియా హడావుడి, వచ్చేవాళ్ళు కలిసేవాళ్ళు అంతా అక్కడ ఉండేది. కాబట్టి ఆయన వస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు షర్మిల దాన్ని వాడుతూ వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆమె కూడా మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకుంటారేమో అమరావతిలో. విజయమ్మ గారు అక్కడ ఉంటున్నారు. విజయమ్మ ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు అంతకుముందు అదే కడపలో కుమారుడితో పాటు కనిపించారు. మళ్ళీ మొన్న షర్మిలతో కనిపించారు. ఆమె కూడా వెళ్తారు ముఖ్యమంత్రి నివాసానికి అన్నప్పటికీ ఆమె వెళ్ళలేదు నిన్న. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఆయన కలవచ్చు. ఇంకా సమయం గడపటము లేదా పాత సహచరులు మంచి చెడ్డ అక్కడ కొన్ని మంతనాలు అయితే జరుగుతాయి తప్పకుండా. ఇక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు అక్కడ రెగ్యులర్ కలవడానికి వీళ్ళైన వాళ్ళని కలవచ్చు. ఎంత సమయం ఉంటారనేది దాన్ని బట్టి తెలుస్తుంది మనకు. ఇంకోటేమో ఊహాగానాలు జరుగుతాయి కదా. ఉదాహరణ నిన్న ఉదయం పత్రికలు కొన్ని కథనాలు ఇచ్చాయి. పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళిపోతారా, ఒకవేళ ఈమె అడగకపోయినా ఆయనైనా ప్రస్తావించకుండా ఉంటాడా, అప్పుడు మళ్ళీ ఎమోషన్స్ పెరగవా, ఏం జరుగుతుంది, ఏమేమో అన్నారు. తీరా ఏం జరగలేదు. ఆమె 15 నుంచి 20 నిమిషాలు ఉండి ఆమె బయటకు వచ్చారు. అన్నయ్యని పిలిచాను వస్తానన్నారని చెప్పారు. కాబట్టి అటువంటిదే ఇక్కడ కూడా జరిగితే జరగచ్చు. సో షర్మిల విషయంలో ఆయన తల్లితో మాట్లాడడం, తన సమస్యలు చెప్పడం జరిగితే జరగచ్చు. అంటే మేనల్లుడు పెళ్లి బాజాల్లో ఉన్న మళ్ళీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు. వర్మ మీరు సీక్వెన్స్ కొంచెం సరిగ్గా చూడాలి. మేనల్లుడి పెళ్లి తర్వాత వస్తుంది. ఆమె మేనల్లుడి పెళ్లి కార్డు ఇచ్చి నేరుగా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో చేరారు. తెలంగాణలో ఏ విధంగా కేసీఆర్ను ఓడించామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని ఓడించడం అని అంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఓడించాల్సింది బీజేపీని జగన్ను కదా. ఈ విషయం మా భర్త అనిల్ కుమార్ను కూడా మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆయన దాటేశారు. కాంగ్రెస్ ఏం చెప్తుందో చూడాలని ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మేనల్లుడి పెళ్లి కార్డు నాటికే ఆమె పూర్తిగా అవతల శిబిరంలో చేరడము, పోరాటానికి సిద్ధం కావటం అదే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా అవి ఎలా ఉన్నా ఒకటి చెప్తాను నేను మీకు. మాధవరావు సింధియా ఉండేవాడు, జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళ నాన్న. అతను కాంగ్రెస్లో ముఖ్య నాయకుడు. రాజీవ్ గాంధీకి సన్నిహితుడు. వాళ్ళ అమ్మ విజయరాజే సింధియా బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఉండేవాళ్ళు. అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళందరికీ ఆమె చాలా ముఖ్యమైన, ఎప్పటి నుంచో ఉన్న చాలా కాలం ఆ టాప్ లీడర్షిప్లో భాగం. మాధవరావు సింధియా కొడుకును అనుకుంటా. ఆయనకు ఇటు కరణ్ సింగ్ కాశ్మీర్ రాజు వాళ్ళ మధ్య బియ్యం వచ్చింది. ఆ పెళ్ళి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి, చాలా ఇది జరిగింది. అప్పుడు విజయరాజే సింధియా అంది కదా, ఆమెను అడుగుతుంటే లెట్ మీ బి ఏ గ్రానీ ఫర్ 2 days, ఈ పెళ్ళి అయిన తర్వాత నేను ఢిల్లీ వచ్చి మాట్లాడతానంది ఆమె. అందువల్ల ఈ బాంధవ్యాలు తర్వాత రాజకీయ వైరుధ్యాలు ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఎలా మేనేజ్ చేస్తారు అన్నది అక్కడికి వీళ్ళు వెళ్ళటము అప్పుడు జరిగేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రెండు షర్మిల నిన్నంతా ఆమె చాలా జాగ్రత్తగానే మాట్లాడారు ఈ విషయాలు. ఢిల్లీది మనం మళ్ళీ మాట్లాడినప్పటికీ కూడా కొంతమంది దాని మీద కూడా అంటే ఇది రాజశేఖర రెడ్డి మనవడు పెళ్ళికి పిలిచాను జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీ మేనల్లుడి పెళ్ళి అని అనలేదా. ఇప్పుడు లోపల అన్నదే బయట చెప్పారని కానీ లోపల ఏమన్నారని కానీ మనము కుటుంబాలు, మనుషులు, వాళ్ళ మధ్య సంబంధాలు లేకపోతే సంఘర్షణలు వాటి మీద మరీ టూ మచ్గా రచయితలం అయిపోయి ఊహించడం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు ఎంతవరకు చెప్పదలుచుకున్నారో అంత చెప్పారు. వాళ్ళ సంబంధం ఆ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇంకోటి కూడా అక్కడ పెద్దగా సుహృద్భావం ఏమి అంటే ఆయన ఏదో బయట వరకు వచ్చి పంపించడము, వాళ్ళిద్దరు ఏదో చాలా విపరీతంగా
అట్లాంటివి కూడా ఏం కనపడలేదు కదా. సో ఇట్ హ్యాపెన్ నేను వ్యవహార సరళిలో బిజినెస్ లైక్గా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి అక్కడ ఉండకపోతే దానికి ఇంకా వేరే రాజకీయమైన ఇవి కూడా వచ్చే అవకాశం లేదు. మరి ఆయన విమానాశ్రయం నుంచి ఆ క్యాంప్ ఆఫీస్ వరకు వెళ్ళటము, ఆయన రానివ్వకపోవటము, ఆయన రాజకీయాలు చెప్పడం ఆయన చేశారు. కానీ నిన్నటి వరకు షర్మిల కెప్ట్ హర్ సెల్ఫ్. నేను ఇందాక విజయరాజ్ సింధియా గురించి చెప్పినట్టే ఆమె కుమారుడు పెళ్లి కార్డు అంతవరకు చెప్పారు. ఆమె కూడా ఎక్కువ సెంటిమెంట్ ఏం ప్రదర్శించలేదు, అది కూడా చూడాలి.